నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 1000 ఎస్ఎఫ్టీ ప్లాట్ అన్నది కేవలం 45 lakhsకే సేల్ చేస్తున్నారండి. అది కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ 200 మీటర్స్ నుంచి 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్టాండర్లోన్ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ ముందల రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. ఎవరైతే బిల్లర్ ఉన్నారో ఆల్మోస్ట్ మనకు ఒక 10+ years నుంచి మార్కెట్లో ఉన్నారు. బిల్లర్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్, ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా స్క్రీన్ పైన ఉన్నటువంటి బిల్లర్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ ఉన్న 2 BHK ఫ్లాట్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ బిల్లర్ దగ్గర అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. మీకు నచ్చినట్లయితే అండర్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదంటే రెడీ టు మూవ్ ఉన్న 2 BHK లేదా 3 BHK ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఎవరైతే ఈ అపార్ట్మెంట్లో 2 BHK అండ్ 3 BHK కన్స్ట్రక్షన్ చేశారో సార్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇక్కడ ఎస్ఎఫ్టీ విషయాలు, ప్రైస్ విషయము, లొకేషన్ హైలైట్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. దాంతోపాటు కంపెనీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే. సార్ నమస్తే. మన వ్యూవర్స్కి మీరు అపార్ట్మెంట్లో ఇక్కడ 2 BHK 3 BHK అని చెప్పడం జరిగింది కదా, ఎంత ఎస్ఎఫ్టీ, లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పండి. యాక్చువల్గా ఈ సైట్ వచ్చేసి మనకు చక్రపురం క్రాస్ రోడ్ నుంచి జస్ట్ ఒక 3 minutes డ్రైవ్ లో వచ్చేసేవచ్చు. 250-300 మీటర్స్ ఉంటుంది. ఓకే. ఈ లైన్ లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. ఓకే. టోటల్ 750 square yards ఆర్ 550 square yards అపార్ట్మెంట్స్. ఓకే. ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టడానికి ఛాన్స్ లేదు. ఓకే. సో ఈ టోటల్ వెంచర్ వచ్చేసి 2.5 acres వెంచర్. ఓకే. దీంలో అరౌండ్ మొత్తం కంప్లీట్ అయితే 200 ఫ్లాట్స్ అవుతాయి. 200 to 220 ఫ్లాట్స్ అవుతాయి. ఓకే. సో మనకి ఇక్కడ 2 BHK నుంచి 3 BHK 3 BHK లో కూడా మళ్ళీ 2 different సైజెస్ ఉన్నాయి. ఓకే. సో మనకు ఇక్కడ 45 lakhs నుంచి ప్రైస్ అనేది స్టార్టింగ్ ఉందండి. ఓకే సార్. 45 lakhs నుంచి 80 lakhs వరకు బడ్జెట్ వరకు అందరికి వైబుల్ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఓకే. అంటే లైక్ 2 BHK వాళ్ళకి, 3 BHK వాళ్ళకి, దట్టు 3 BHK లో 2 sizes అని చెప్పారు కదా, సో అందరికి సెట్ అయ్యే విధంగా తీసుకోవడం జరిగింది. ఒకసారి 3 BHK లా ఏ సైజ్ ఉందన్న విషయం చెప్పండి. మనకు 3 BHK లో వచ్చేసి 1330 SFT ఉంది స్టార్టింగ్. ఓకే. 1330 to 1600 SFT వరకు ఉంది. ఓకే సార్. ఓకే. ఫేసింగ్ ఏమున్నాయి సార్? మనకి ఈస్ట్ వెస్ట్ రెండు ఉన్నాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ లో ఉన్నాయి. ఓకే. 2 BHK సైజ్ ఒకసారి చెప్పండి. 2 BHK 1000 SFT నుంచి స్టార్టింగ్ ఉంది. 1000, 1225, 1190 డిఫరెంట్ సైజెస్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే సార్. దాంతో పాటు చాలా మంది ఏంటంటే ఒక ప్రాపర్టీ కొనే ముందు వాళ్ళ యొక్క లైక్ కంపెనీ వాళ్ళు ఎన్ని కన్స్ట్రక్షన్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్న విషయం కూడా తెలుసుకుంటారు కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్గా మనము 10 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాము. ఓకే. సో డిఫరెంట్ ఏరియాస్ లో సైట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే కన్స్ట్రక్షన్ లో 10 years నుంచి 10 years నుంచి ఉన్నాము. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఇక్కడ 10 years నుంచి చాలా కన్స్ట్రక్షన్ అంటే చేసి ఆర్డర్ ఇవ్వడం అని కూడా చెప్పిందని చెప్పారు కదా, సో ఇక్కడ వచ్చేసి మీరు లైక్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ కట్టారా, అపార్ట్మెంట్స్ కట్టారా అన్న విషయం కూడా ఒకసారి చెప్పండి. ప్రస్తుతానికి అయితే ఇండిపెండెంట్ హౌసెస్ లోకి వెళ్ళలేదు, ఇంకా అపార్ట్మెంట్సే. ఓకే. మీరు ఇక్కడే చూడొచ్చు మావి ఎన్ని ఉన్నాయి అనేది. ఓకే. ఇక్కడ ఇంకా ఓపెన్ సైట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనము అపార్ట్మెంట్స్ కే ప్రిఫర్ చేస్తున్నాము. సార్ దాంతో పాటు మీరు కన్స్ట్రక్షన్ లో కూడా ఒకటి ఉందని చెప్పారు కదా, కన్స్ట్రక్షన్ లో ఉన్న అపార్ట్మెంట్ లో కొన్న వాళ్ళకి మీరు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు కదా, ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో సైట్, దాంట్లో ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి అప్ఫ్రంట్ 5 lakhs డిస్కౌంట్ ఇస్తున్నాము. ఓకే. సో మీరు మొత్తం రెడీ అయిన తర్వాత ఇప్పుడు రెడీ అవ్వడానికి హార్డ్లీ ఒక 10 months పడుతుంది. ఓకే. 10 months ముందు మీరు బుక్ చేసుకుంటే మీకు అప్ఫ్రంట్ 5 lakhs మిగులుతుంది. ఓకే. ఒక 50 lakhs ఫ్లాట్ మీకు 45 lakhs లో వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఏదైతే మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి సైట్ లో ఎంత ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అన్న విషయం చెప్పండి. ఇప్పుడు ఈ కొత్త సైట్ లో వచ్చేసి 1000 SFT నుంచి స్టార్టింగ్ ఉంది. ఓకే. ఇప్పుడు దీంట్లో అయితే ఇప్పుడు మీకు చెప్పిన సైజెస్ 1000 నుంచి 600 SFT వరకు. ఓకే సార్. ఇప్పుడు 1000 SFT లో కొన్న వాళ్ళకి ఎంత యూడిఎస్ వస్తుందో చెప్పండి. 1000 SFT కొన్న వాళ్ళకి స్టార్టింగ్ మన దగ్గర యూడిఎస్ 44 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. ఇక్కడ 44 square yard యూడిఎస్ అని చెప్పారు కదా, ఈ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ రేట్ ఏ విధంగా ఉందన్న చెప్పండి. ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ ప్రకారంగా అయితే 50 to 60,000 వరకు పోతుందండి. ముందు 60 అబౌవ్ కూడా వెళ్ళింది, ఇప్పుడు కొంచెం మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి 55 to 60 వరకు వేసుకోవచ్చు. మనం దాంట్లో 44 square yards మినిమం యూడిఎస్ ఇస్తున్నాం. అంటే 44 square yard అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇక్కడ 50% కంటే ఎక్కువ మనకు ల్యాండ్ వాల్యూ ఉంది. ల్యాండ్ వాల్యూ మేము కస్టమర్ చెప్పేది ఏంటంటే ఎక్కడైనా మీరు ఫ్లాట్ తీసుకోండి, మీరు యూడిఎస్
టోటల్ మీకు వచ్చే ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే ఇప్పుడు మనము 12-25 ఎస్ఎఫ్టీ ఇస్తున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 45 స్క్వేర్ యార్డ్స్ మీకు యూడిఎస్ వచ్చింది. ఓ 30-35 lakhs రూపీస్ ల్యాండే ఉంది. అవును సార్. ప్లస్ 12 ఎస్ఎఫ్టీ అంటే ఈ రోజుకి మీరు ఎస్ఎఫ్టీ ప్రైస్ కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా సెట్ అయిపోతుంది. మీకు రెండు బ్యాలెన్స్ చేసుకుంటే మాకు ఇచ్చే మార్జిన్ ఏం మీకు కనిపించదు. అవును సార్, అవును సార్. ఇదైతే చాలా ఓపెన్ గా చెప్తున్నారు మీరు. ఉన్నటువంటి ల్యాండ్ కి కన్స్ట్రక్షన్ కి మీరు అదే వాల్యూ. ఇప్పుడు మేము అట్లా ఎందుకు అంటున్నాం అంటే మేము ల్యాండ్ లార్డ్స్ బిల్డర్స్ మేమే. ఓకే. సో మేము డెవలప్మెంట్ కి తీసుకుంది కాదు, మనం ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ చేసింది. ఓకే సార్. సో ఇక్కడ మీకు మా లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మాకు మీరు ఇవ్వాల్సింది ఓన్లీ ల్యాండ్ ప్రైస్, కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతే. మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, అంటే నో మార్జిన్ ఉన్నట్లు. మేము మార్జిన్ అంత ఏం పెట్టుకోవాలి. ఓకే ఓకే. చూస్తున్నారు అండి, ఎవరైనా ఈసీఎల్ కి దగ్గరలో, కుషాయిగూడ దగ్గరలో, మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఏదైతే మన చక్రపురం దిశ ఎన్క్లేవ్ లో 1000 ఎస్ఎఫ్టీ నుంచి ఫ్లాట్స్ కావాలని చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న సార్ నెంబర్ కి ఫోన్ చేయండి. ఎలాంటి కమిషన్ పే చేయకుండా సార్ దగ్గర రెడీ టు మూవ్ ఇన్ 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి, 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి, అండ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ కూడా ఇక్కడ రెడీగా అవుతున్నాయండి. ఇక్కడ మీకు నచ్చినటువంటి ఫ్లాట్స్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఏదైతే కంప్లీట్ చేసినటువంటి అపార్ట్మెంట్ ఉంది కదా సార్, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి చెప్పండి, అండ్ ఈ పర్టికులర్ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సైజెస్ గురించి చెప్పండి. అయితే ఇప్పుడు ఎమ్యూనిటీస్ వచ్చే వరకు జనరల్ గా అందరు ఏమంటారంటే లిఫ్ట్, పార్కింగ్, ఈ మన ఇప్పుడు స్పెషల్ గా మేమేం ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఇస్తున్నాము. ఓకే. అయితే ఎమ్యూనిటీస్ కి ఎంతసేపు కస్టమర్ మైండ్ లో ఏముంటది, నాకు నేను ఎమ్యూనిటీస్ కి 3 లక్షలు కట్టినా, 2 lakhs కట్టినా, 3 lakhs కట్టినా అని కాదు. మేము స్పెషల్ గా ఏం చేస్తున్నాం అంటే 5 years వరకు మెయింటెనెన్స్ ఇస్తున్నాం బిల్డింగ్. ఓకే, ఇది వచ్చేసి స్పెషల్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఎవరైనా అపార్ట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత, ఓసీ వచ్చిన తర్వాత, వాళ్ళు ఒక కమ్యూనిటీగా డెవలప్ అయిపోయి ఒక 10 families ఉంటే, 15 families ఉంటే, విదిన్ ద అపార్ట్మెంట్ లోనే వాళ్ళు ఒక సొసైటీగా డెవలప్ అయిపోయి వాళ్ళు ఒకటి కమ్యూనిటీ ఫామ్ చేసుకొని ఉంటారు. బట్ ఇక్కడ అలా కాకుండా మీకు ఎలాంటి వర్క్లు ఉన్న ఉడకంగా సార్ వాళ్ళ దగ్గర ఉండి మెయింటెనెన్స్ కూడా చేస్తామంటున్నారు 5 years వరకు. ఈ మెయింటెనెన్స్ లో ఎలాంటి వీళ్ళు సర్వీసెస్ ఇస్తారన్న విషయం కూడా తెలుసుకుందాం. ఒకసారి మన వ్యూవర్స్ కి చెప్పండి. అయితే ఈ 5 years మెయింటెనెన్స్ లో మేము ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ 2+3 years మెయింటెనెన్స్ అండి. ఓకే. 2 years లో మీకు వాచ్మెన్ సాలరీ, లిఫ్ట్ మెయింటెనెన్స్, జనరేటర్ మెయింటెనెన్స్ ఇవన్నీ మా స్కోప్ ఉంటుంది. ఓకే. ఓన్లీ కస్టమర్ పే చేసుకోవాల్సింది మన కామన్ ఏరియా పవర్ బిల్, వాళ్ళ పవర్ బిల్. ఓకే. ఈ 2 years లో ఒక 10 రూపాయల రిపేర్ వచ్చినా మీకు ఎలాంటి సంబంధం లేదు, మొత్తం మేమే చూసుకుంటాం. ఓకే. ప్లస్ అందరు ఏమంటారు, అరే 6 months 1 year లో పెద్దగా ఏం మనకు రిపేర్ రావు కదా, ఓ 2-3 years తర్వాత తెలుస్తుంది కదా అని కస్టమర్ అనుకుంటాడు. అవును. మనం చెప్పేది అంటే మీకు 5 years వరకు ఒక స్విచ్ రిపేర్ వచ్చినా మేమే రీప్లేస్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక ట్యాప్ ప్రాబ్లం వచ్చినా మేమే రీప్లేస్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఇంకొకటి మేము కస్టమర్ చెప్పేది అంటే మనం మొత్తం వాడింది కరీంనగర్ రెడ్ బ్రిక్. ఓకే. 500-600 ఇస్తే డ్రిల్ మ్యాన్ వస్తాడు, మీరు డ్రిల్ చేసి ఆ ముక్క బయటికి తీస్తే కరీంనగర్ రెడ్ బ్రిక్ మీరు చూసుకోవచ్చు. త్రూ అవుట్ బిల్డింగ్ ఎక్కడైనా డ్రిల్ చేసుకోండి. ఓకే. ఓకే, అంటే మేము ఓపెన్ గా చెప్తున్నాను. ఓకే, చూస్తున్నారు కానీ ఇదైతే ఒక మంచి ఆఫర్ అని చెప్పవచ్చు. అండ్ అదే విధంగా మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పవచ్చు అండి. ఎవరైతే బిల్లర్ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ గా చెప్తున్నారు, మీరు ఒక డ్రిల్ మిషన్ తీసుకొచ్చి చెక్ చేసుకోవచ్చు, మేము కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ పూర్తిగా రెడ్ బ్రిక్స్ తోటే కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మనకి 5 years వరకు ఇక్కడ ఎలాంటి స్విచ్ బోర్డ్ రిపేర్ వచ్చినా అండ్ ట్యాప్స్ రిపేర్ వచ్చిన కంపెనీ వాళ్ళు అంటే ఈ సార్ వాళ్ళే రిపేర్ చేసిస్తామని చెప్తున్నారు. కాబట్టి దట్టు మనకి మార్కెట్లో ఉన్న రేటు కంటే కూడా చాలా తక్కువ ధరకి సేల్ చేస్తున్నారు. లాస్ట్గా మనం రేటు గురించి కూడా తెలుసుకుందాము. ఇలాంటి అన్ని అవకాశాలతోటి అన్ని సదుపాయాలతోటి ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఈ ప్రైమ్ లొకేషన్లో కావాలన్నట్లయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఇంకో పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు సార్ మీరు అంటే కస్టమర్ డౌట్ వస్తుంది, సార్ మీరు అంటున్నారు 5 years వరకు, 5 years తర్వాత మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో, మీరు ఎక్కడ ఉంటారో, మేము ఈ 100 రూపాయలు 200 దానికోసం మీ వెనకాల వచ్చి తిరగాలనా అని అంటారు. ఆ భయం కూడా మీకు లేదు, మీ గేట్ ఆపోజిట్ అయిన ఇల్లు. అవును సార్, అదే చెప్పడమే జరిగింది. రాగానే దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నామండి. ఏదైతే అపార్ట్మెంట్ లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ ఉన్నాయో దీనికి ఆపోజిట్ లోనే మీరు ఇక్కడ నుంచి నిల్చొని చూస్తే సార్ అక్కడ ఉంటారు. మీరు పిలిస్తే ఉడకంగా పలికేటువంటి సదుపాయం ఉన్నటువంటి బిల్లర్ అండి. హైదరాబాద్ లో ఇలాంటి బిల్లర్స్ ఉండడం చాలా రేరు. ఈ సార్ అయితే డైరెక్ట్ గా ఎదురుగానే ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి సందేహాలను ఉడకంగా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్పడం జరిగింది. లాస్ట్ గా మీరు రేట్ ఎంత విషయం కోడ్ చేస్తున్నారు, సో బ్యాంక్ లోన్ సదుపాయం ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు అన్న విషయం చెప్పండి. మనకు గవర్నమెంట్, ప్రైవేట్ 2 బ్యాంక్స్ నుంచి టైఅప్ ఉన్నాయి. ఓకే. కస్టమర్ ఏ బ్యాంక్ వెళ్ళి ఒక లైన్ లో నిల్చాల్సిన అవసరం లేదు. ఓకే. మా బ్యాంకరే మీ దగ్గరకు వస్తాడు. ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.17 లో క్లోజ్ చేస్తున్నాము. ఓకే. మీ సిబిల్ ని బట్టి. ఓకే. ప్రైవేట్ బ్యాంక్స్ అయినా సరే మాకు నో ప్రాబ్లం, ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కూడా మనం లోన్స్ ఇప్పించడం జరుగుతుంది.
ప్లస్ లోన్ కూడా 95% లోన్ వస్తుంది. ఓకే ఓకే, అంటే కస్టమర్ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే మీరు 95% లోన్ మీరు హెల్ప్ చేస్తారు. అవును. అంటే ప్లస్ ఇది కాకుండా ఈ 95% కాకుండా మళ్ళీ ఫర్నిచర్ కి ఎక్స్ట్రా లోన్ ఇప్పిస్తున్నాం. ఓకే, ఇంటీరియర్స్ కూడా లోన్. ఇదైతే చాలా బాగుంది సార్ ఇది. ఓకే, చూస్తున్నారు కదండి, ఈ అవకాశం అయితే మిస్ కాకుండా స్క్రీన్ పైన ఉన్న సార్ నెంబర్ కి కాల్ చేసి ఇక్కడ 2 BHK ఫ్లాట్స్ లేదా 3 BHK ఫ్లాట్స్ అనేది కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు వచ్చేసి ఎవరైతే బిల్లర్ ఉన్నారో బిల్లర్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్టీ విషయాలు, ప్రైస్ విషయాలు, లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నామండి. ఏదైతే అపార్ట్మెంట్ ఇది మనం చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి 735 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా స్పేషియస్ గా ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి ఇది. టోటల్ గా 15 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ చొప్పున. ఒకటి వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్, నెక్స్ట్ వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్స్ అనేది 2 రావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ లో వచ్చేసి మనకి 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వెస్ట్ ఫేసింగ్ లో వచ్చేసి మనకి 1 ఫ్లాట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము అండ్ పవర్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా తీసుకోవడం జరిగిందండి. చుట్టూ మనకి గ్రీనరీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్ గా బోర్ వేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిల్లర్ ఉన్నారో ఈ బిల్డింగ్ ఆపోజిట్ లోనే ఉంటారండి. వాళ్ళు ఇక్కడ ఓన్ హౌస్ లో ఉంటారు. 5 years వరకు మెయింటెనెన్స్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఇందాక మనం వీడియోలో కూడా క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కార్నర్ లో మనకి బోర్ వేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 6 to 8 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి మంచి బ్రాండెడ్ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బోర్ పాయింట్ రావడం జరిగింది అండ్ ఈ అపార్ట్మెంట్కి సంప్ కూడా రావడం జరిగిందండి. మనకి 15 ఫ్యామిలీస్ సరిపడే విధంగా ఇక్కడ పెద్ద సైజ్గా సంప్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ప్యానల్ బోర్డ్ రావడం జరిగింది. ప్యానల్ బోర్డ్ దగ్గర వచ్చేసి చిన్నపిల్లలు అట్లా లోపలికి వెళ్ళకుండా ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ పర్పస్ లో గ్రిల్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఏదైతే 3 BHK ఫ్లాట్ ఉందో 3 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద చూపిద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిల్డర్ దగ్గర ఈ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకొని అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా చూపించుకొని మనం 4th ఫ్లోర్ కి రావడం జరిగింది. 4th ఫ్లోర్ లో వచ్చేసి మనము వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 1500 SFT కి సంబంధించిన 3 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద చూస్తున్నాము. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూస్తున్నాము. లిఫ్ట్ ఏరియా దగ్గర వచ్చేసి కంప్లీట్ గ్రానైట్ తోటి వర్క్ చేయించారండి. నీట్ గా మనకి వర్క్ అనేది రావడం జరిగింది. ఇక్కడైతే మనం చౌకోట్ చూస్తున్నాము. ఇది వచ్చేసి 2 BHK కి సంబంధించినటువంటి ఫ్లాట్ అండి. అటువైపు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో సెకండ్ 3 BHK ఫ్లాట్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ 3 BHK ఫ్లాట్ ఉంటుంది. ఇక్కడ మేజర్ గా ఒక విషయం గమనించినట్లయితే ఏదైతే చౌకోట్ ఇక్కడ వాడడం జరిగిందో ఇది వచ్చేసి పూర్తిగా టేక్ వుడ్ తోటి వాడినటువంటి చౌకోట్. దట్టు మనకి సైజు కూడా మీరు గమనించవచ్చు అండి. పెద్ద సైజు చౌకోట్ అనేది కూడా వాడడం జరిగిందండి. మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ముఖ్యంగా మరొక విషయం చెప్పాలంటే ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి 3 వైప్స్ ఇక్కడ వెంటిలేషన్ వచ్చే విధంగా ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి వెంటిలేషన్ ఏ విధంగా వస్తుందన్న కూడా క్లియర్ గా చూద్దాము. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ప్లాట్. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 7 feet తోటి రావడం జరిగిందండి. చాలా వైడ్ గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆపోజిట్ డోర్స్ అనేది రాలేదండి. అక్కడ వచ్చేసి మనకి 2 BHK కంప్లీట్ గా సైడ్ కి రావడం జరిగింది. ఇక్కడైతే 3 BHK ఉందో 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది ఇటువైపు రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 3 BHK ప్లాట్. దీనికి సంబంధించినటువంటి మెయిన్ అంటే లైక్ డోర్ అనేది ఇటువైపు రావడం జరిగింది. మనం ఇప్పుడు వచ్చేసి మనము హాల్ లోపలికి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 1500 SFT కి సంబంధించినటువంటి 3 BHK ప్లాట్. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వైపు మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగిందండి. 2 వైప్స్ మనకి ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. మనకు నచ్చినట్లయితే ఇక్కడైనా చేయించుకోవచ్చు, లేదంటే ఇటువైపు అయినా చేయించుకోవచ్చు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ లేదనుకుంటున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మీకు పూజా రూమ్ అనేది మీకు నచ్చినట్టుగా అంటే కస్టమైజ్ చేసి ఇవ్వడానికి ఇక్కడ పూజా రూమ్ సంబంధించినటువంటి ప్లేస్ రావడం జరిగిందండి. ఇటువైపు అయినా మనం పూజా రూమ్ చేయించుకోవచ్చు, లేదంటే ఇటువైపు అయినా మనం పూజా రూమ్ అనేది చేయించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. చాలా విశాలంగా ఉన్నటువంటి ఫ్లాట్ ఇది. బ్యాక్ సైడ్ గమనించినట్లయితే మనకి ఎలాంటి కన్స్ట్రక్షన్ రాదండి. బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ రోడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి రైట్ సైడ్ లో వచ్చేసి బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 15 feet వరకు ఇక్కడ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్ నుంచి వచ్చేసి ఒక 10 feet సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 25 feet అనేది ఇక్కడ వెంటిలేషన్ రావడానికి స్పేస్ ఉంటుంది.
ఇది వచ్చేసి మనం కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ బిల్లర్ చూసినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారండి. చాలామంది బిల్లర్స్ అయితే ప్లేన్గా ఇవ్వడం జరుగుతుంది, బట్ ఇక్కడ షెల్ఫ్ రావడం వల్ల ఇది మనకి అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా అయితే మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు, వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేయడం జరిగింది. మనం ఇందాక చెప్పాం కదా, ఏదైతే మనకి ఓపెన్ స్పేస్ ఉందో ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 25 ఫీట్స్ వరకు ఓపెన్ స్పేస్ రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో మనకి షెల్ఫ్లు రావడం జరిగిందండి. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫై టైల్స్ ఫ్లోరింగ్ చేశారు. పెద్ద సైజ్గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి మనము సీలింగ్ చేయించుకోవడానికి చాలా మంది బిల్డర్స్ అయితే అట్లా ప్లేన్ గా వదిలేస్తారండి, బట్ వీళ్ళు వచ్చేసి మనకు ఆల్రెడీ ఇక్కడ పుట్టి పెట్టడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మనకు కొంచెం నీట్ గా ఉంటుంది. మన తర్వాత మనకు నచ్చినట్టుగా ఇక్కడ ఫాల్ సీలింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మనీ గురించి కూడా మీరు ఇక్కడ బిల్డర్ దగ్గర డిస్కషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి ఇక్కడ టైల్స్ అనేది కూడా స్టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అనేది కూడా క్లియర్ గా చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆపోజిట్ లో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది స్టడీ రూమ్ కింద వాడుకోవచ్చు, లేదంటే గెస్ట్ బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు అండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన కామన్ వాష్రూమ్ ఉందో కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ ఇంకా ఫ్లోరింగ్ అనేది లేదు. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. 3 బెడ్రూమ్స్లో అంటే మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు, అండ్ గెస్ట్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఏదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ ఉందో వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ అయితే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారో ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్గా అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి లో రూప్ ఏరియా రావడం జరిగిందండి. చాలా అపార్ట్మెంట్లలో అయితే వితౌట్ లో రూప్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇక్కడ ఎవరైతే బిల్లర్ ఉన్నారో ప్రతి ఒక్కటి దగ్గరుండి చాలా ఇంట్రెస్ట్గా కేర్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి ఏదైతే ఎక్స్ట్రా వస్తువులు ఉంటాయో అవన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాము. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఈ చౌకోట్ అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేశారు. విండో దగ్గర నుంచి బయట గమనించినట్లయితే మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయండి చుట్టూ ఏరియాలో. ఇది వచ్చేసి చక్రీపురం దిశ ఎన్క్లేవ్ లో ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అయితే బిల్లర్ ఉన్నారో వీళ్ళ దగ్గర వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. రెడీ టు మూవ్ లో కూడా 2 BHK, 3 BHK ఉన్నాయండి. ఇది వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి డోర్ అనేది రావడం జరుగుతుందండి, గ్లాస్ డోర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియాలోకి రావడం జరిగింది, అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ వెళ్ళడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మనకి గెస్ట్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కంప్లీట్ వీడియో అండి. ఇక్కడ ఉన్నటువంటి 2 BHK, 3 BHK సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అండ్ మోడల్ ప్లాట్ కూడా చూపించడం జరిగింది. ఇక్కడ రేట్ వచ్చేసి మనకి పర్ ఎసెప్టివ్ 5,000 రూపీస్ కోడ్ చేస్తున్నారు. ఈ అమౌంట్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కదండి, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన ఉన్నటువంటి డైరెక్ట్ బిల్లర్ నెంబర్కి కాల్ చేసి ECL దగ్గరలో ఉన్న చక్రీపురం దిశ ఎన్క్లేవ్లో ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.